క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున చదువుబడిన 3 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడు, ప్రాపకుడైనటువంటి దేవుడు తన నోటి బూర అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే చూడండి, ఆయన అంటాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆయన ఇచ్చు ఆజ్ఞ ఏదనగా అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నింటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకే వచ్చు యూదా పట్టణస్తులందరికీ ప్రకటింపము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినమున సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి ఇచ్చినటువంటి ఆజ్ఞ కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఓ ఇర్మియా నువ్వు ఒక పని చేయాలి, ఏం చేయాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, అంటే దేవుడు అనేటువంటి యెహోవా యొక్క ఉన్నతమైనటువంటి ఆలయంలో నీవు చేరి ఆ ఆలయంలో దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించుటకే వచ్చేటువంటి వారికి నీవు ఈ మాటలు, అంటే నేను నీకు ఏ మాటలైతే చెప్తా ఉన్నానో ఆ మాటలు అనేటువంటి వాటిని ప్రకటించాలి అంటూ ఆయన అంటారు కదా, వాటిలో ఒక్క మాట అయినను నీవు చెప్పకుండా ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి చూడగల. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ జనరల్గా కనుక జ్ఞాపకం చేస్తున్నైతే, దేవుని యొక్క మందిరావడంలో వచ్చేటువంటి ప్రజలైనటువంటి వారికి చెప్పేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తున్నైతే ఆశీర్వచనాలు తెలియజేస్తూ ఉండడానికి చూడగలం. శుభవచనాలు అనేటువంటివి మీరందరూ ఆరాధనకు వచ్చేటువంటి సమయంలో పాస్టర్ గారు మొట్టమొదటిగా కనుక చూస్తే ఆల్టర్ కాల్ అనేటువంటిది ఇస్తూ ఆయన పలికేటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ శుభములు కలుగునుగాక, దీవెనలు కలుగునుగాక అంటూ ఆర్థిక కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఆ తర్వాత మనం ఆరాధనలోనికి ముందుకు సాగుదామనే మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన తండ్రి అయినటువంటి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, నీవు మందిరంలో నిలిచినటువంటి వాడవై ఆరాధనకు వచ్చేటువంటి యూదా పట్టణస్తులందరికీ ఈ మాట అనేటువంటిది తెలియచేయాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, నేను కూడా అనుకుంటాను ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ జనరల్గా మందిరానికి వస్తున్నారంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా, దేవుని యందు భయము భక్తి విశ్వాసం కలిగినటువంటి వారుగా, అచంచలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మనలాగే ఆయన కూడా శుభవచనాలు అనేటువంటివి పలుకుతాడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న. అయితే ప్రియులారా, దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక గమనిస్తే 26వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటాడు కదా, వారి దుర్మార్గమును బట్టి వారికి చేతలించిన కీడు చేయక అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ మాట అనేటువంటిది ఎంత కఠినంగా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదే, ఈ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేదే, ఏ అల్లర చిల్లరగా తిరిగేటువంటి ప్రదేశంలో ఉన్న వారితోనో, లేదంటే ఒక నరహత్య చేసేటువంటి వారితోనో, లేదంటే ఒక దోపిడీలు చేసేటువంటి వారితోనో, లేదంటే మరొక ఇబ్బందికరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారితోనో మాట్లాడితే పర్వాలేదు. కానీ ఈ మాట అనేటువంటిది దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక గమనించినట్టే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యెహోవా మందిరావరణమునకు దేవుని ఆరాధించటానికి వచ్చేటువంటి వారితో, అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడైనటువంటి యెహోవా మందిరావరణాన్ని కనుక చూస్తే వీరు అధికంగా చూస్తే రావటం అయితే వచ్చి ఉన్నారు. కానీ మన దేవుని యొక్క పరిస్థితి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఆయన పై రూపమును చూసేటువంటి వాడు కాదు, పై రూపాన్ని చూసేటువంటి వాడు కాదు. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఒక వ్యక్తి కనుక చూసినట్లయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించినటువంటి వాడు బైబిల్తో పాటు కీర్తన పుస్తకం కనుక పట్టుకుని గుడికి వస్తున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, అరే మనం కూడా వాళ్ళలాగా ఉండాలిరా అనుకుంటాం, మనం కూడా ఆమెలాగా ఉండాలని అనుకుంటాం. కారణం ఏంటంటే వాడు చూడు ఎంత భయం కలిగినటువంటి వాడుగా బైబిల్ పట్టుకున్నాడు, కీర్తన పుస్తకం పట్టుకున్నాడు. మనమేమో బైబిల్ తీసుకురావాలంటే గుడికి నామోషి, బైబిల్ తీసుకురావటం ఇబ్బంది అయితే అసలు కీర్తన పుస్తకం జోలికి అసలు మనం పోనే
ఓము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అంటే మన పై రూపాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇలాంటి వేషధారణ బట్టి మనము అదే నిజమైనటువంటి భక్తి అనుకుంటాం. అయితే మన దేవుడు పై రూపాన్ని చూసేటువంటి వాడు కాదు. మన దేవుని యొక్క స్థితి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన హృదయాంతరంగంలో అనేటువంటి వాటిని పరిశీలన చేసేటువంటి వాడు అనేటువంటి మాటను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ హృదయాంతరంగంలో చూచుచున్నటువంటి మానవులమైనటువంటి మన ప్రతివిధమైనటువంటి స్థితిగతులు మన యొక్క పనులనే వాటిని ఎరిగినటువంటి దేవుడు ఎప్పుడైతే దేవుడైనటువంటి యెహోవా మందిరావరణమునకు ప్రజలు ఆయన ఆరాధించడానికి వస్తా ఉన్నారో వారిని చూస్తా ఉన్నాడు. చూస్తూ కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి. నేను అనుకుంటాను కదా, కొన్ని నెలలు చూస్తుంటాడు, కొన్ని సంవత్సరాలు అనేటువంటి చూస్తుంటాడు. అయితే వీళ్ళ యొక్క పరిస్థితి, వీరి యొక్క జీవన విధానంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎలాంటి మార్పు అనేటువంటిది రావటం లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని పరిశుద్ధ మందిరావరణకు వచ్చేటువంటి మన జీవితాలు కనుక జ్ఞాపకం చేసుకులైతే మనము వచ్చినటువంటి మొదటి దినానికి అది కాదు కొన్ని దినాలకు మధ్య వ్యత్యాసము ఖచ్చితంగా కనపడాల్సింది. అవునా కాదా? 5 సంవత్సరాల క్రితం గుడికి వచ్చామనుకోండి, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉంటే ఎక్కడ వేసినటువంటి గొంగడ అక్కడే చంద అన్న మన ఆధ్యాత్మిక జీవితాలు అనేటువంటి ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం పౌలు మాట్లాడుతూ అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, అంటే ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటి చూసుకున్నైతే నేను 5-6 సంవత్సరాలు లేదంటే 10-15 సంవత్సరాల వయసు అనేటువంటిది కాదు, కానీ ఆధ్యాత్మికతలో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే నేను ప్రారంభ దినాల్లో ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితేనే, పిల్లవాని వలె ప్రవర్తించితేనే అంటూ ఆయన అంటాడు కదా. ఇప్పుడు పెరిగి పెద్దవాడనే, ఇప్పుడు కాస్త పెరిగాను కాబట్టి దేవుని కృప గురించి, ఆయన యొక్క అవినీతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే ఆ పిల్లవాని చేష్టలు మాటలు నేను మానివేసి తిని అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అలాగే గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని మందిరావరణమునకు వచ్చుచున్నటువంటి మనం కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనలో 100 ఇబ్బందికరమైన లక్షణాలు ఉన్నాయి అనుకోండి. 5 సంవత్సరాలు కూడా 100 ఉండడానికి వీల్లేదు, 10 సంవత్సరాల తర్వాత కూడా 100 ఉండడానికి వీళ్ళనే లేదు. అదే స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అసలు దేవుని మందిరానికి రావాల్సినటువంటి ఆవశ్యకత లేదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తమ జీవితాలను రూపాంతరీకరించుకోవటానికి ఇష్టపడక అదే విధమైనటువంటి భ్రష్టత్వంలో, అదే విధమైనటువంటి దుష్టత్వంలో, అదే విధమైనటువంటి హేయమైనటువంటి చెడుతనంలో బ్రతక ఉద్దేశించుచున్నటువంటి వారు చూచుచున్న దేవుడు మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే నా సన్నిధానమునకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటున్నాడు. నా సన్నిధానమునకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు. మన పిల్లలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాఠశాలలో వేసామనుకోండి, వాడు నర్సరీలో అలాగే ఉన్నాడు, ఏబిసిడీలు రాలా, 1వ తరగతిలో రాలా, 5వ తరగతిలో రాలా, 10వ తరగతి అయినా కానీ వాడికి ఏబిసిడీలు రాలేదనుకోండి. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? ఒక మంచి మెకానిక్ షెడ్కో లేదంటే ఒక 4 బరిగొడ్లు కొని అప్పో సొప్ప కనుక చూసుకులైతే వాడిని బరిగొడ్లు వెనక పంపాలి అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి అంటే క్రీస్తు ప్రేమైనటువంటి ఆధ్యాత్మికంగా మనకు జీవితాలు అనేటువంటివి దినదినము వర్ధిల్లాలి అనేటువంటి మాటను, ఎదగాలి అనేటువంటి మాటను, మరింత ఫలభరితంగా ఉండాలి, తయారవ్వాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలనే మాట తెలియజేస్తున్నాను. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ ప్రజలైనటువంటి యూదా వారి యొక్క పరిస్థితి అనేటువంటిది ఎలా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే అవుట్వర్డ్లీ బాహ్య పరంగా కనుక జ్ఞాపకం చేసుకున్నైతే వారు ప్రజలైనటువంటి వారు చూచుచున్నటువంటి సమయంలో ఎక్కడ లేనటువంటి భక్తి, ఎక్కడ లేనటువంటి దేవుని ఇందులో భయం అనేటువంటిది మరొకటి అనేటువంటిది ప్రదర్శిస్తున్నారు. కానీ వారి అంతరంగం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చాలా ఇబ్బందికరంగా, దేవునికి దుఃఖమును, కోపమును, ఆయాసము కలుగజేసేటువంటిదిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే వారు తెలియజేస్తారు. అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, ఇర్మియా నువ్వు ఒక పని చే, దేవుడైనటువంటి యెహోవా మందిరంలో నిలిచి ఆయన మందిరమునకు ఆరాధించడానికి వచ్చేటువంటి ఆరాధికులైనటువంటి వారితో నేను చెప్పేటువంటి మాటలు ఆజ్ఞాపూర్వకంగా నీవు తెలియచే వాళ్ళకి చెప్పు అంటూ ఆయన అంటాడు కదా. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయతలచిన కీడును చేయక నేను సంతాపపడినట్లు వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచురేమో అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే వారి దుర్మార్గతలు విషయమై నేను కీడు చేయ తలంచాను.
మన దేవుడు యొక్క స్థితి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అన్యాయము, అక్రమం అనేటువంటిది, దుర్మార్గంతో అనేటువంటిది అధికంగా చూస్తే ప్రజలైనటువంటి వారిని ఇబ్బంది పెట్టే, దోచుకునేటువంటి తత్వం అనేటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాడు. పర్టికులర్గా 8వ శతాబ్దం వచ్చేసరికి కనుక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అనేటువంటి వారి ద్వారా ఆయన చెప్పేటువంటి కొన్ని బలమైనటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తే, నీతి న్యాయములు అనేటువంటి వాటిని కోరుకునేటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి మాటను తెలియజేస్తుండ. పరిశుద్ధతను కోరుకునేటువంటి వాడు మన దేవుడు అనే మాట తెలియజేస్తుండ. చూడు, ఆయన మాట వినేటువంటి ప్రజలుగా మనం ఉండాలని కోరుకునేటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బికాస్ ఆఫ్ ద వికెడ్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ జూడా, యూదా ప్రజలైనటువంటి వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి ఆయన వారికి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేసినటువంటి ఆయన ఒకంత మరలా పునరాలోచన చేసినటువంటి వాడే. ఆయన చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే ఇర్మియా ద్వారా ఒక్క అవకాశము వారికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఇర్మియా ద్వారా చెప్పించున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వారు జాగ్రత్తగా ఉంటారేమో కనుక్కో అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు అనేటువంటి వాటిని తెలియజేస్తూ ఉంటాను. చూడు, వీళ్ళు ఏం చేశారు అనేటువంటిది కనుక గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, 19వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. చాలండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే వారు నన్ను విసర్జించి యాక్చువల్గా విసర్జించాల్సినటువంటి పరిస్థితి, విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది కనుక వస్తే ఎవరిని విడిచిపెట్టాలా? దేవుడే మానవులమైన మనలను విడిచిపెట్టాలి. అవునా కాదా? కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధుడైనటువంటి స్వామి యేసు మానవులమైనటువంటి మనందరి యొక్క పాపములు అనేటువంటి వాటిని ఎప్పుడైతే ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడో, పాపరహితుడైనటువంటి ఆయన నా రక్షణార్థమై, మన విమోచనార్థమై, మనకు మోక్ష భాగ్యం అనేటువంటిది అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆ సమయంలో పాపరహితుడైనటువంటి ఆయన పాపముగా చేయబడినటువంటి తన కుమారుడైనటువంటి యేసయ్యను తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. విడిచిపెట్టేసేసాడండి. విడిచిపెడితే యేసయ్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఆయన సిలువలో మాట్లాడుతూ అంటాడు కదా, 4వ మాటగా కనుక చూస్తే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడలేం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాక్చువల్గా విడవాల్సినటువంటి పరిస్థితి వస్తే మనం పనికిమాలితనాన్ని బట్టి, మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బట్టి, మాట వినని లెక్క చేయనటువంటి ఈ స్థితిని బట్టి మనల్ని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధంగా ఉండాలి. అయితే దౌర్భాగ్యం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు పెద్దలు చెప్తుంటారు కదా, దొంగతనం చేసినట్టు దొంగ అని కేకలేసాడట. అలాగే ఇక్కడ కూడా ప్రజలైనటువంటి మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనము తప్పుడు జీవితం అనేటువంటిది జీవించిన వారమే, మనం అపరిశుద్ధమైనటువంటి స్థితిగతులు ఉంటున్నటువంటి వారమే, మనం దేవుడు అంటే భయం లేనటువంటి వారమే, మనముంటా పైపెచ్చు దేవుని పాదాల చెంత చేరి ఆయనకు కృప కొరకే ప్రార్థించవలసింది పోయి మనం ఏం చేస్తున్నాం, ఆయనను విడిచిపెడుతున్నామంట. అందుకే ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతాడు కదా, వారు ఏం చేశారంటే నన్ను విసర్జించిరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడండి, రెండవదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే 24వ అధ్యాయంలో ఆయన 9వ వచనంలో మరొక మాట అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, 24వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మరియు చాలండి, క్రీస్తు ప్రేమైనటువంటి అక్కడ కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మాట్లాడుతుంటాడు మరొక సందర్భంలో కనుక చూసినట్లయితే, మీరు నా మాటల్లో అంగీకరింపకపోతిరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంకా మూడవదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ దినం మనం చదువుకున్నటువంటి 26వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటాడు, నేను పెందల కడలేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను
అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇవ్వగా మీరు వినకపోతేరి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడలేం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నేటి దినాల్లో గనక జ్ఞాపకం చేస్తుంటే పర్టికులర్గా ఈ రోజు జరిగేటువంటి కొన్ని గొడవలకు కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈరోజు చాలా మంది భార్యాభర్తలు తిట్టుకుంటా తన్నుకుంటా ఉంటారని మనం గమనించవచ్చు కొన్ని చోట్ల అనే మాటను తెలియజేస్తూ ఉండాలి. చూడు ఏంటి గొడవ కారణం ఏంటి, మీ మధ్య ఈ వివాదానికి గల కారణం అనేటువంటిది ఈ ఆదివార సమయంలో కనుక మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పేటువంటి మాట కానీ చూస్తే ఏం లేదు పాస్టర్ గారు, నేను చికెన్ తేమంటే ఈయన దోసకాయలో ఆలుగడ్డలో పట్టుకొచ్చాడండి. అసలు నా మాట అంటే లెక్కలేదండి. అసలు ఈయనకి నేనంటే అదిగా ఏమీ ప్రేమ లేదండి. అంటే క్రీస్తు ప్రేమ అనేటువంటి వల్ల దట్స్ ద మ్యాటర్ ఆఫ్ నాన్ వెజ్. అదిగా కనుక చూసినట్లయితే ఒక చికెన్ అనేటువంటి దానికోసం, ఒక చేప అనేటువంటి దానికోసం కనుక జ్ఞాపకం చేసినట్లయితే నా మాట వింటలేదు, నా మాట వింటలేదు, నా మాట వింటలేదు అంటూ అదిగా కనుక చూసినట్లయితే అదిగా సంసారం మొత్తాన్ని తీసుకొచ్చి, అదిగా ఇల్లు మొత్తాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి నవ్వులు పాలుగా తయారవుతూ ఉండటాన్ని మనం గమనించవచ్చు అనే వారు తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక చిన్న విషయానికి ఇంత అల్లరి చేస్తున్నావు, మాట వింటలేదని అతిగా కనుక చూస్తే దేవుడిని సృష్టించి కలగజేసి నీకు కావలసినటువంటి కాపుదల, భద్రత, క్షేమం అనేటువంటి దయచేస్తూ నిన్ను పోషించు సంరక్షిస్తూ ప్రతి స్థితిలో నీ ముందర వెనకాల ఇరుపక్కల కావలసినటువంటి కాపుదల, భద్రత అనేటువంటిది వసంగుతూ ఆయన నా మాట వినండి అని చెప్తుంటే మరి ఇన్ని చేశాడు కదా దేవుడు. మరి మనం ఆయన మాట వినకపోతే ఆయన కూడా ఇట్లాగే గోల్ చేయాలిగా, ఆయన కూడా ఇలాగే బెత్తం అనేటువంటిది పట్టుకుని ఆతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనల్ని దండించాలి కదా. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బికాస్ ఆఫ్ హిజ్ అమేజింగ్ లవ్, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను బట్టి, దయా కనికరము వాత్సల్యత అనేటువంటి దాన్ని బట్టి ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే పనికి మాలిన వారమైనప్పటికీ, ఇబ్బందికరమైనటువంటి అదిగా కనుక చూస్తే ఆయాసకరమైనటువంటి జీవిత శైలి, జీవన విధానం అనేటువంటిది కలిగిన వారమని ఎరిగి కూడా ఆయన చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇంకా మన మీద కృప, ప్రేమ, కనికరం అనేటువంటిది కనపరచుచు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ క్రమంలో భాగంగానే, అంటే ఆయన అచంచలమైనటువంటి ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, ఆయన దయా కనికరం అనేటువంటి దాన్ని బట్టి ఈ దినాన ఈ ప్రజలైనటువంటి యోధా వారు ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆయన మాట వినకపోయినప్పటికీ సింపుల్ థింగ్ అండి. మన మేయర్ గారి దగ్గరకు అదిగా కనుక చూసినట్లయితే మేయర్ గారు ఉన్నారు అనుకోండి, నేనే ఒక వార్డు కార్పొరేటర్ని అనుకోండి. ఆయన ఏం చెప్పినా కానీ నేను ఆయన ఇటు చెబుతుంటే ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నా, ఆయన ఇంకోటి అంటే ఇంకోటి ఏదో చేసుకుంటామన్న అట్లా ఉన్నాను అనుకోండి. నా వార్డుకి నిధులు కావాలి, వార్డును బాగు చేసుకుంటా కంటే ఆయన నాకు ఇస్తాడా? మేయర్ గారు ఎంత, ఆయనకున్న అధికారం ఎంత? మేయర్ గారు ఎంత, ఆయనకున్నటువంటి అధికారం చాలా చాలా చిన్నది అనేటువంటి మాట. ఆయన తీసేద్దాం ప్రియులారా. ఆయన దాకొద్దండి. ఆర్థికంగా చూసినట్లయితే వార్డులో మెంబర్లు ఉంటారు కదా, వాడి మాట మనం వినలేదనుకోండి, ఇక వాడి ఆలోచన ఒకటి కాదు, రెండు కాదు, వీడి రేషన్ కార్డు అట్ట తీయించేసేయాల, వీడికి ఏదన్నా ఇంటికి పథకాలు కనుక ఏమైనా వస్తాయంటే వాటిని ఎట్లా బదనాం చేయాలా, వాటిని ఎట్లా నాశనం చేయాలా అంటూ ఎన్నో, వాడి పరిస్థితి అంతా వాడు కానీ చూసినట్లయితే చాలా చిన్నవాడు. మేయర్ గారైనా కాస్త పర్వాలేదు, కార్పొరేటర్ గారైనా కాస్త పర్వాలేదు, వార్డు మెంబరు అతని యొక్క స్థాయి అంతా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ చాలా తక్కువ అనేటువంటి మాట తెలియదు. ఎంత తక్కువ కలిగినటువంటి వాడు గమనించండి. క్రీస్తు ప్రేమైనటువంటి మాట వినలేదు. నేను రోడ్డు మీదకి వస్తా ఉన్నటువంటి సమయంలో నన్ను చూసి అతగా కనుక చూసినట్లయితే అన్నా నమస్తే అన్న మాట వాడు అనలేదు అన్న దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనకు వచ్చే పథకాలు ఏంటి, దాన్ని ఏ అతిగా చూసినట్లయితే ఇక పేపర్స్ అనేటువంటిది, డాక్యుమెంట్స్ అనేటువంటి సబ్మిట్ చేసి వాటిని నాశనం చేయొచ్చు అంటూ అనేక ఆలోచన చేస్తూ ఉండొచ్చు. ప్రియులారా, కొద్దిపాటి స్థితి కలిగిన ఎంత కొద్ది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే అంటే ఎగిరిపోతుంది వాడి జీవితం. ఎందుకు పనికిరానటువంటిది వాళ్ళ స్థితిగతుల్లో. అంత స్థితిగతులు కలిగినటువంటి వాడే మాట వింటలేదనే అంత దుర్మార్గంగా ఆలోచిస్తుంటే, మరి మన దేవుడి యొక్క పరిస్థితి ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు,
ఆయన అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనే మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన అంటాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సంచరించుచున్నవాడను, సర్వాంతర్యామి అయినటువంటి వాడును, సర్వశక్తివంతుడను, సార్వభౌమాధిపత్యము కలిగినటువంటి, మరి ఎంత స్థితి కలిగినటువంటి వాడు. అదిగా కనుక చూస్తే ఆయన మాట విన్నటువంటి విధానాన్ని బట్టి మనలో కూడా ఏదైనా చేసేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఆయన ఎందుకు చేయట్లేదు ఏదైనా అంటే, అదిగా ఒక కీర్తనకాడు ఆంధ్రప్రదేశ్ కీర్తన ముసులో చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు, మనము మంచి భారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపు. ఎందుకంటే ఆయన కోపపడింది, ఎందుకంటే మనం త్రోసివేయింది, ఎందుకంటే మనలో ఇబ్బంది అనేటువంటి దానికి అప్పగించకుండా ఇంకొక అవకాశం ఇంకొక అవకాశం అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, పోనీ లేదు, మంటితో చేయబడినటువంటి బలహీనులు కదా వీళ్ళు, అది కాక చూస్తే శక్తిహీనులు కదా వీళ్ళు అనేటువంటి ప్రేమను బట్టి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. గమనించడానికి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత ప్రేమ అనేటువంటి ఆయన కనపరుచుతున్నటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అటు ప్రేమామయుడైనటువంటి దేవునికి మనకు జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను చూడగలం. అటు ప్రేమామయుడైనటువంటి దేవునితో మనం ఒక మాట చెప్పాలా, ఏంటి ఆ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే, ప్రభువా నీ చిత్తమునకు లోబడగలిగినటువంటి జ్ఞానమును, నీ చిత్తానుసారంగా ప్రవర్తించగలిగినటువంటి మంచి మనసును, నీ చిత్తానుసారమైనటువంటి క్రియలు చేయగలిగినటువంటి సహాయాన్ని, నడిపింపును నీవే నాకు దయచేయాలని ప్రార్థన చేయాల. దాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, తప్పులన్నీ మనం చేసి మనమే మళ్ళీ ఆయన మీద పోట్లాడగలుగుతున్నమాట. అసలు నీకు నాకు కుదరదులే స్వామి, నీ దారి నీది, నా దారి నాది, సరిపోరా అంటే పెద్ద సమస్య ఏం కాదు, సరిపోరా అని అంటే పెద్ద సమస్య ఏం కాదు. నేటి దినాల్లో చూడండి, యవన బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులు అయినటువంటి వారి మీద అదిగా కోపపడుతూ తల్లిదండ్రులతో విభేదిస్తుంటాడు. అసలు మీకు మా కుదరదండి. వాడు ఎంత బలిసి తణుకులాడతాడంటే, నాన్న పట్టుకుని అమ్మన పట్టుకుని అంటాడు కదా, మమ్మీ డాడీ అమ్మా నాన్న అంట వదిలేసేసి వాడు కోపం పట్ట, మీకు మాకు కుదరదండి సార్ అంటే, నాన్నగా అసలు సార్ అయిపోయాడు, అండి అయిపోయాడు. గమనించండి ప్రియులారా, అది కనుక చూస్తే కుదరదండి, మీ దారి మీది మా దారి మాది అంటే ప్రియులారా, తండ్రి కూడా అనొచ్చు, సరే పోరా నీ దారి నీదని. అయితే తండ్రి ఆ మాట అనలేడండి, తల్లి ఆ మాట అనలేదండి. కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, బికాస్ ఆఫ్ దేర్ పేరెంటల్ లవ్. వాళ్ళ మాతృ ప్రేమను బట్టి తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఆ మాట అనలేదు. తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి బిడ్డను పెంచి పోషించుకున్నాడు కాబట్టి అది కలిసితే ఆ మాట అనలేడు. వీడు కనుక కలిసితే పొగరు బట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాను. చెడ్డవారైనటువంటి తల్లిదండ్రులే బిడ్డల మీద ఎంత ప్రేమ కనపరుస్తూ ఉంటుంటే, మరి మన పరమ తండ్రో అంతకంటే ప్రేమ కలిగినటువంటి వాడు, అంతకంటే దయా వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఆయనకున్నటువంటి ఆ ప్రేమ దయా వాత్సల్యతను బట్టే ఈ దినాన ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, he would like to give an opportunity to repent the people of Judah. ప్రజలైనటువంటి యోధా ప్రజలైనటువంటి వారు పశ్చాత్తాపపడడానికి, తమ యొక్క దుర్మార్గత అనేటువంటి దాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడానికి ఆయన ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది కలిగి ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 26:13 వచనంలో ఆయన మాట్లాడుతూ అంట కదా, కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. గమనించండి క్రీస్తుని ప్రేమైనటువంటి వల్ల ఆయన ఏం కోరుకుంటున్నాడండి మన దగ్గర, ఆయన మాట వినటము అనే మాట తెలియజేస్తున్నాడు. చూడు, ఆయన మాట వింటే మన జీవితాలు అనేటువంటివి ఎలా ఉంటవి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే అబ్రాహాములాగుంటవి. దేవుడు ఏం చెప్తే దాన్ని విన్నాడు అబ్రాహాము. తద్వారా కానీ చూస్తున్నట్లయితే విశ్వాసులకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అబ్రాహాము అన్న మాట వినబడినటువంటిది ఎక్కడ కనబడదు. దేవుడు కూడా తన అడ్రస్ మొత్తం మార్చేసుకున్నాడు. తన అడ్రస్ మొత్తం ఎలా మార్చేసుకున్నాడంటే, మోషే అంటాడు, అయ్యా ఆయన ఎవరు అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నిన్ను గూర్చి ఏమని చెప్పమంటావు అన్నప్పుడు, ఓపెన్ చేయి మోషే,
నన్ను గురించి నిన్ను పంపినవాడు ఎవడు అని కనుక అడిగితే నా గురించి నువ్వేం చెప్తావు అంటే, నేను అబ్రహాము దేవుణ్ణని చెప్పు, నేను అబ్రహాము దేవుణ్ణని చెప్పు. గమనించండి ప్రియులారా, ఎంత గొప్పగా అబ్రహామును హెచ్చించాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా ఘనంగా హెచ్చించాడు. దానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని మాటకు లోబడెను అనే మాట తెలియజేస్తున్నాడు. మోషే, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటకు లోబడినటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. చూడండి, ఈ దినాన మనలో కూడా అటువంటి మహోన్నతమైనటువంటి స్థితిలో నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కేవలం యూదా ప్రజలతో మాత్రమే కాదు కానీ ఈ ఆయన మందిరావరణలో కూర్చున్నటువంటి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మందిరావరణంలో ఈ ఆరాధనలో చేరినటువంటి వాళ్ళారా, మీ హృదయాంతరంగములను పరిశీలన చేసుకోనండి. ఒకవేళ మీ హృదయాంతరంగంలో దుష్టత్వము, పాపము, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకునండి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అవకాశాలు లేక చాలా మంది అలమటించిపోతారండి. తల్లిదండ్రులు కొంతమంది పిల్లలకు చెప్తున్నారు, రే నాయన మాకు చదివించేవాళ్ళు లేరురా, మా అమ్మ మా నాన్నలకు చదువు లేదురా, ఆ రోజులో బువ్వే మాకు చాలా కష్టంగా దొరికేటువంటిదిరా, ఇప్పుడు మేము కష్టపడి చదివిస్తుంటే మీరు ఎందుకురా బాబు ఇలా టయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, మీరు ఎందుకురా విలువ లేకుండా బ్రతుకుతున్నారంటూ బాధపడేటువంటి వారిగా ఉంచి ఉంటాను. జ్ఞాపకం చూడండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. నేను అదే చెప్తానండి మీకు. అధిక కాలం దృష్టిలో అయితే ప్రోగ్రామ్ షీట్లో పేరు వేయబడితే దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ప్రోగ్రామ్ షీట్లో పేరు వేయబడితే ఉపయోగించుకోవాలి. ఆయా కారణాలు బట్టి ఎవరన్నా రాలేదనుకో ఏం చేయాలా, మనం వెంటనే ముందు వచ్చేసేయాలి. పాస్టర్ గారు నేను ఉన్నాను సార్ బైబిల్ నేను చదువుతానండి, ఆ పాట నాకు అవకాశం సార్ అని వాళ్ళు రాలేదు కదా, అది కనుక చూసినట్లయితే ఇంకొకటండి నాకు అవకాశం ఉండి అని అడగాలి మనం. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ దాని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే దాక్కుండా ఉంటాం. ఆయన చూస్తే పాస్టర్ గారు నన్ను పిలుస్తాడేమో, అది కాక చూస్తే పాట పాడమంటాడు, బైబిల్ చదవమంటాడు, ఎందుకు వచ్చిన చావులు అంటూ వాళ్ళ వెనక వీళ్ళ వెనక దాక్కునేటువంటి ఎంతకాలం దాక్కుంటావు నువ్వు? గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని సన్నిధి ఎదుట ఆయనకు నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకోవాలా. ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో, నేనున్నా, నన్ను వాడుకో. భక్తులు చక్కని కీర్తన రాశాడు, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నాను నాయన, నన్ను వాడుకో. పేతురును వాడుకున్నావు, పౌలును వాడుకున్నావు, మోషేను వాడుకున్నావు, ఇంకా చాలా మందిని వాడుకున్నావు. అయ్యా నేను పనికి మాలిన వాడనే, నేను జ్ఞానం లేనటువంటి వాడు, జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమే లేదు నాయన. అయితే ఒకటి మాత్రం నాకు అర్థమైంది, నీవే నా జ్ఞానమని. నా జ్ఞానం లేకపోయినా పర్వాలా, నువ్వుంటే జ్ఞానం అంతా నా దగ్గర ఉన్నట్టే. కాబట్టి తండ్రి నాదా నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అనే మాట తెలియజేస్తున్నాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అవకాశం అనేటువంటిది ఇవ్వబడుచున్నటువంటి సమయంలో మనం సద్వినియోగం చేసుకోవాలా. ఇది నా దుర్మార్గం స్థితిగతులు కలిగినటువంటి ఈ ప్రజలైనటువంటి వారికి ఆయన ఒక అవకాశం అనేటువంటిది ఇచ్చుచున్నటువంటి వాడే. చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, నేను చేయ ఉద్దేశించినటువంటి కీడు చేయక మానునట్లు మీరు పని చేయండి, మీ క్రియలను, మీ మార్గములను చక్కపరుచుకోనండి అంటాడు. ఇక్కడ మరొక సందర్భంలో అంటాడు, యథార్థంగా చక్కపరుచుకోనండి. యథార్థంగా అంటే చక్కపరుచుకోవడంలో కూడా జాగ్రత్త, మంచితనం చాలా ఉండాలి అనేటువంటి భాషను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది రే బయటకు వెళ్దాం రెడీ అయ్యారనరా, అది ఏం పర్లేదు, ఒక అరగంట లేట్ అయినంటే ఆడు స్నానం చేయటం బద్ధకం, వాడికి పైపైన పౌడర్ వేసుకుని స్ప్రే కొట్టుకుని నేను రెడీ అంటాడు. అది కాదు కదా. గమనించండి ప్రియులారా, అది కాక చూస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భాషను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన అంటాడు కదా, మీరు యథార్థంగా చక్కపరుచుకోనండి, మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితాలు సరి చేసుకోండి అనే మాట తెలియజేస్తుండే. చూడండి, ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ అవకాశం అనేటువంటిది ఇస్తా ఉన్నాడో చాలా మంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారండి. యోనా గ్రంథము
3వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదవండి. 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు అనేటువంటిది మనకు తెలియచేయబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము అదిగా సంచరించిన తర్వాత కనుక చూసినట్లయితే అయ్యలారా అమ్మలారా అంటూ ఆ నినివేలో ఉన్నటువంటి పట్టణస్థులైనటువంటి వారికి ఆయన తెలియజేసినటువంటి వార్త కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన అంటారు కదా, ఇంకా 40 చదవండి ఏమంటాడు అక్కడ, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎవరైనా పాదిరి గారు లేదంటే అదిగా దేవుని యొక్క అవనత్యాన్ని గుర్తెరిగినటువంటి ఒక ఆయన వచ్చి, అమ్మా నీ బ్రతుకు ఏం బాగాలేదు తల్లి, నాయన నీ పరిస్థితి ఏం బాగాలేదురా, ఎట్టయితే నువ్వు అనారోగ్యం పాడైపోతావు, నువ్వు పాడైపోతావు, నాశనం అయిపోతావు అనుకో. ఎవడు నాశనం అయ్యేది? నువ్వు నాశనం అవుతావు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నువ్వు చెడిపోతావు అంటూ ఎదురుదాడి చేసేటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడు, గమనించుకుంటున్నారు, ఎదురుదాడికి వచ్చేయాల్సింది. ఎవరైనా ఏదైనా విషయం వచ్చి మన వైపు వేలెత్తి చూపితే మొదట చేయాల్సిన పని ఏంటంటే వాడి మీద ఎదురుదాడి చేయడం కాదు, మనం చేయాల్సింది మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాడన్న లక్షణాలు నాలో ఉన్నాయా ఏంటి? ఒకవేళ నాలో ఉంచే వాటిని నా నుంచి పూర్తిగా తీసివేసుకోవాలి అన్న ఆలోచన అనేటువంటిది చేయాలి. అయితే మనం ఏం చేస్తాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలకు పట్టినటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే అసలు మన వైపు మనం చూసుకోం. మన బ్రతుకులు ఎప్పటికీ వాడి వైపు, ఈడి వైపు, ఆమె వైపు, ఈ వైపు, ఇంకోళ్ళ వైపు అంటూ చూస్తూ వాడు బాగాలేదండి, ఏం బాగాలేదండి, వాళ్ళ పరిస్థితి ఇదండి, ఇంకోళ్ళ పరిస్థితి అండి అంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకండి? దేవుడు సమయం ఇచ్చింది ఎందుకు మనకి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటానికా? ఎందుకు సమయం ఇచ్చింది దేవుడు మనకి? మనల్ని సరి చేసుకుంటానికి. మనం దేవునితో అదిగా తెగిపోయినటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు అనేటువంటి వాటిని పునరుద్ధరించుకుని ప్రభుతో తిరిగి మళ్ళా సమాధాన పడటానికి. అంతేగాని వాడి పరిస్థితి బాగలేదు, వీడి పరిస్థితి బాగలేదు. అందుకే వాడు అన్నాడు కదా, సహోదరుడు సార్ చూడలేదు అనుకుంటా బోధకుడు, వాడి కంట్లో చూస్తే నలుస్తుందని హీ అన్నవుతున్నాడు. ప్రభుండి వాడి కంట్లో నలుసాలు రప్పించాడా, నీ కంట్లో దూలం ఉందిరా బాబు అన్నాడు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనకు ఆ పని వద్దండి. ఎదుటివారిని విమర్శించే పని మనదిగానే కాదు అనేటువంటి మాటను మనం గుర్తెరగాల. మన జీవితాన్ని సరి చేసుకుంటానికే ఇప్పుడున్న ఆయుష్ సరిపోదు. కాబట్టి తెలివిగా ప్రవర్తించాలి మన జీవితాలని. అందుకే అని అంటారు కదా, మీరు క్రియల వలన కాదు కానీ విశ్వాసం ద్వారా కృపచేతనే, అంటే నాట్ బై యువర్ ఎఫర్ట్, మీ గొప్పతనం బట్టి కాదు మీకు రక్షణ కలుగుతుంది. అంటే కారణం ఏంటి? బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టే. కాబట్టి ఆయన కృప పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన పాదాల మీద పట్టడం తప్ప మనం చేయగలిగినటువంటి వేరొక పని లేదు అనేటువంటి మాటను మరవకూడదు అనే మాట తెలియజేస్తాం. ఇది నాన్నగారిని చూసినట్లయితే ఆ క్రమంలో భాగాన్ని అంటాడు, మీ క్రియలను మీ మార్గంలో చక్కపరుచుకోమనే మాట చెప్తే నినివే పట్టణస్థుల పరిస్థితి బాగాలేదట. మరి 40 దినాల్లో గొప్ప కీడు నాశనం అనేటువంటిది సంభవించబోతుందని ఎప్పుడైతే దేవుని సేవకుడు అనేటువంటి యోనా అనేటువంటి ఆయన ప్రకటించాడో అక్కడ ఉన్నటువంటి నినివే వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే రాళ్ళు పట్టుకుని యోనాను కొట్టడానికి సిద్ధులు కాలేదండి. వాళ్ళు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవని తల్లి హాతిగా చూసినట్లయితే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కొట్టుకుని అనే మాట తెలియజేస్తుండ. చూడు, ఆ సంగతి ఏ సంగతి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన రాజ్యంలో కనుక చూసినట్లయితే ఉపవాస దినం అనేటువంటిది ఆచరింపబడింది. తన రాజ్యంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రజలందరూ కనుక చూసినట్లయితే అది చూసినట్లయితే గోనె పట్టను ధరించారు అనేటువంటి ప్రజలందరూ కనుక చూస్తే దేవుని యందు అతికొస్తే మోకరించి గజగజ వణుకుతూ ఆయనకు భయపడుతూ ఆయన యందు విశ్వాసంతో ఉన్నారు అనేటువంటి ఆ సంగతి అనేటువంటిది ఎప్పుడైతే నినివే రాజుకు వినబడిందో ప్రియులారా, అప్పుడు అతను చేసినటువంటి పని కనుక చూస్తే రే మీరు దేనికి ఎవరికి భయపడాల్సిన పని లేదు, నేనున్నాను, నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర పెద్ద కత్తి ఉంది అన్నాడా? అనలేదండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నినివే రాజు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన సింహాసనము మీద నుండి
అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, అధికారం నాకొద్దు, నేనే మనగాడిని కాదు, నేను చాలా తక్కువ వాడిని అనేటువంటి దానికి సింబాలిక్ గా గనక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పద ప్రయోగం అనేటువంటి దాన్ని గ్రంథకర్త ఉపయోగిస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. తన సింహాసనం నుండి దిగి అతను తన రాజవస్త్రములను, అసలు ఎంత చక్కగా రాస్తున్నాడండి ఈ పదాలు, ఈ వచనాలు చూడండి ఎంత అందంగా ఉంటామన్నవి. దీన్ని కనుక చూసినట్లయితే మన జీవితాలకు ఆపాదింపజేసుకుంటే ఎంత మేలుగా ఉంటామో. రూతు తన అత్త అయినటువంటి నయోమితో మాట్లాడుతుంటది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళు చోటునకే నేనును, దయచేసి నాతో కూడా రాకు అని నీవు నాతో అనవద్దు. ఎంత చక్కగా ఉన్నావు ఆ మాటలు. అలాగే ఇక్కడ కూడా మాటలు కనిపిస్తే, రాజు సింహాసనము నుండి దిగి రాజవస్త్రములను తీసివేసి ఏం చేశాట, గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని, మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు ఏమంటాడు అక్కడ, మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడే అదిగా లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకుని గనక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, కనీసం నీళ్ళు కూడా. ఎంత భయం అండి చూడండి. ఎప్పుడైతే దేవుడు గద్దిస్తా ఉన్నాడో క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చూసుకులైతే, అక్కడ ఉన్నటువంటి నినివే వారందరూ కనుక చూసుకులైతే దేవునికి భయపడిపోయి అతిగస్తులైతే వారు చాలా తెలివిగా ప్రవర్తించారు. ఇవ్వబడిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారో, ఎప్పుడైతే అంత ముచ్చటగా ప్రార్థన చేస్తా ఉన్నారో, కన్నీరు మున్నీరుగా వారు చేసినటువంటి తప్పిదముల విషయమై అతిగస్తే ప్రలాపిస్తూ విలాపిస్తూ రోధిస్తూ దేవుడైనటువంటి యెహోవా పాదాల మీద పడి ఆయన తట్టు చూస్తూ కేకలు వేస్తూ ఆర్తనాదాలు చేస్తా ఉన్నాడో, ఆకాశం ముందు ఆసురైనటువంటి దేవుడు వీళ్ళ చూసి అయ్యయ్యో ఎంత ఆలోచన చేశాను నేను, అసలు వీళ్ళనా నేను ఇబ్బంది పెట్టాలనుకుంది అనేటువంటి ఉద్దేశంగా కనిపిస్తాను. నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లిటరల్గా అంటే అక్కడ చూసినట్లయితే భౌతికంగా ఆయన అయితే వచ్చి ఉండడు, కానీ ఆ సంచరించుచున్నటువంటి ఆత్మదేవుడిగా వారి మధ్యకు వచ్చి వాళ్ళని ఆలింగనం చేసుకుని ఉండొచ్చు. నినివేలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన హత్తుకుని ఉండొచ్చు, ముద్దాడి ఉండవచ్చు అనేటువంటిది నా ఆలోచన అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని చూడాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండగా, ఇవ్వబడి ఉండగా, వారికి ఇవ్వబడిన అవకాశం అనేటువంటి దాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకో. మరి మనం ఎలా ఉంటున్నాం? మనం నినివే వాళ్ళలాగా ఉంటున్నామా, లేదంటే అవకాశం అనేటువంటిది అవకాశాలు అనేటువంటిది అనేకము ఎన్నో మన జీవితాల్లో దేవుడు ఇచ్చుచున్నప్పటికీ ఆతిగా చూసినట్లయితే ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేసుకుని, దుర్వినియోగం చేసుకుని నాశనానికి చేరువయ్యే యెరూషలేము వారిలాగా ఉంటావన్నామా? నినివే వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారండి. యెరూషలేము వారికి ఎంతకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు దేవుడు, ఇంతకంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. చదవండి తల్లి 23వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా ప్రియులార. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం ఆయన అంటాడు, యెరూషలేమా ఏం చేస్తుందట, ఇది ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వాడిని రాళ్లతో కొట్టుచుని ఉండుదానా. ఏంటంటే దీనికి ఇవ్వబడిన పేరు ప్రవక్తలను చంపేదానా, నీ వద్దకు పంపేటువంటి వాడిని రాళ్లతో కొట్టుదానా. ఎంత ఇబ్బందికరమైనటువంటి పేరండి ఇది. కొన్ని పేర్లు చాలా ఇబ్బంది కలగజేస్తాయి. ప్రభు అంటాడు కదా, ఏ రోజు గురించి మాట్లాడుతూ, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఆ నక్క అది చాలా ఇబ్బందికరంగా ఉంది. మత్తయి సువార్తలో ఇదే 23వ అధ్యాయం కనుక చూస్తే ఆయన శాస్త్రులు పరిశీలనటువంటి వారు చూచుచున్నటువంటి వాడే, పెద్దలైనటువంటి వారు చూచుచున్నటువంటి వాడే. ఆయన అంటాడు, సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. ఎంత భయంకరమైన పదాలు ఇవి భయంకరమైన పదాలు అనేటువంటిది జ్ఞాపకం చేశారు. గమనించండి క్రీస్తు ప్రియులారా. ఇంకా యెషయా గ్రంథంలో అంటే, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా,
ఇవి ఎంత భయంకరం. బాప్తిస్మం ఇచ్చేటువంటి వ్యవహారం వచ్చేసరికి అంటాడు, సర్ప సంతానమా అన్నాడు. సర్ప, ఎంత భయంకరమైనటువంటి పేర్లు ఇవి. ఒకవేళ ఈ పేర్ల జాబితాలో మన జీవితాలు కూడా ఉన్నవేమో. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేస్తాం. ఈ దినాన్ని కనుక చూసినట్లయితే యెరూషలేము గురించి ఆయన మాట్లాడుతుంటాడు, ప్రవక్తలను చంపుదానా, నీ వద్దకు పంపబడినటువంటి వాడిని రాళ్లతో కొట్టుదానా. నువ్వు ప్రవక్తలను చంపినా నీ వద్దకు పంపబడినటువంటి వాడు, అంటే సత్య స్వార్థ అనేటువంటిది ప్రకటించడానికి, నీ జీవితం అనేటువంటిది మార్చబడి నీవు నిత్యానందము మోక్ష భాగ్యమైనటువంటి పొందడానికి, నిన్ను సన్మార్గంలో నడిపించడానికి నీ వద్దకు వచ్చినటువంటి వాడిని రాళ్లతో కొట్టుదానా. నువ్వు ఇన్ని హేయమైన నీచమైనటువంటి పనులు చేసినా కానీ నేనేం చేశానంటే, ఇంకా నాకున్నటువంటి ప్రేమను బట్టి కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకున్నానో, నేనును నిన్నును అలాగూ చేర్చుకున్న వల్లనే ఒకటి కాదు రెండు కాదు అంటూ ఆయన అంటాడు కదా, అనేక మారులు యత్నము చేసి తిని అంటూ ఆయన అంటాడు, అయితే నీవు నా మాట విననంటివి. ఎన్నోసార్లు నేను నిన్ను దగ్గర తీసుకోవాలని చూసా, మంచి మాటలు చెప్పి నీ బ్రతుకును బాగు చేయాలని చూసా, అయితే నువ్వు నా మాట విననంటివి అనే మాట తెలియజేస్తుండా అని చూడడం. ఇలాంటిదే మన జీవితం కూడా. 4 రూపాయల డబ్బులుంటే జేబులో ఎవడు మాట విన్నాం, అసలు దేవుడు గుర్తురాడు. మళ్ళీ వెంబడించే వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, అసలు కుదరదేక. మనకేదైనా చిన్న అధికారం ఉందనుకోండి, ఇక మళ్ళీ అదుపు ఉండదు. గమనించండి పిల్లరా, ప్రతి మూమెంట్ దేవుడు రికార్డ్ చేస్తున్నాడు మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సకలము చూసేడు దేవుని కంటికి, చాచుగా జరిగేడు పని ఏది. సకలము చూసాడు వాడండి దేవుడు. కాబట్టి ప్రతి మూమెంట్ను, ప్రతి సెకండ్ను ఆయన మనల్ని రికార్డ్ చేస్తాను. మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, దేవాలయ ప్రాంగణం మొత్తం. ఇవి కూడా ఒక్కొక్క ఏరియా వచ్చేసరికి కొంత కనబడినట్టుగా ఉంటాయి. ఎంత వ్యయం దీనికి పెడితే కొన్ని ప్లేస్లు వచ్చేసరికి అదిగా బ్లర్డ్గా ఉంటాయి, కొంత కనబడినట్టుగా ఉంటాయి. అయితే దేవుడు సృష్టి మొత్తం కెమెరాలే. ఇది కెమెరానే, ఇది కెమెరానే, ఇది కెమెరానే, ఇది కెమెరా, ఇది కెమెరా, అన్ని కెమెరాలే. అన్నీ ఇది మాట్లాడితే అన్నీ మాట్లాడేవే. ఇది మర్చిపోతున్నాం మనం. ఇవన్నిటిని పిలుస్తాడు తీర్పు దినాన. అయ్యా ఏంటో వీడి జీవితం ఏంటో చెప్పు, ఒకసారి విందాం. వీడి ముచ్చటేంటో. నేనేదో నీతిమంతుడు అన్నాడు, నేనేదో యథార్థత అన్నాడు, పరిశుద్ధత అన్నాడు, నేనెందుకు నాదా కిందకి కానీ నేను మాట్లాడాల్సి వస్తే తర్వాత మాట్లాడుతాను. మీరున్నారు కదా ఆయనతో పాటు, మీరు చెప్పండి ఈయన గురించి ఏం సాక్ష్యం ఇస్తారు. కొంతమంది గురించి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది సాక్ష్యం ఇచ్చారు, చాలా మంచి సాక్ష్యం ఇచ్చారండి. శతాధిపతి గురించి సాక్ష్యం ఇచ్చారు, బోధకుడా మనము ఆయన ఇంటికి వెళ్ళటానికి ఆయన అర్హుడే, చాలా మంచివాడు నాదా, చాలా ప్రేమ కలిగినటువంటి వాడయా, తన వద్ద పనిచేసేటువంటి వాడిని తన కుటుంబంలో బిడ్డల్లాగా చూసుకునేటువంటి వాడిని ఆయన. మనం ఆయన ఇంటికి వెళ్ళొచ్చు అంటుంటే, అవునా పదండి వెళ్దామని ఆయన వచ్చుంటే గబగబా పరిగెత్తుకుంటా ఆయన వచ్చి అంటారు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి నేను ఏ పాటి వాడని నాదా, అయ్యో అంటుంటే ఏం పర్లేదు పద అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండొచ్చు. గమనించండి క్రీస్తు, అలాంటి సాక్ష్యం నీకు నాకు మనకుందా? బయట వాళ్ళొద్దండి, కనీసం ఇంట్లో మన గురించి మన భార్య మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో మన జీవితం ఉందా? మన భర్త మంచి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, మన అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఇంకా బంధువులు మంచి సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితిలో మన జీవితాల్లో ఉన్నవా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, యెరూషలేము కనుక చూసినట్లయితే అనేక అవకాశాలు ఇచ్చాయంటే, అయితే అది కనుక చూసినట్లయితే అవకాశం సద్వినియోగం చేసుకోలేక ఇంకా దుర్మార్గ పనులు చేస్తుందంట. అందుకే ఆయన అంటాడు, ఆయన కనుక చూసినట్లయితే ఇక్కడ లూకాసు సువార్త 19వ అధ్యాయము 41, 44, 41 నుంచి 44 వచనాల్లో ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన ఆ పట్టణంను సమీపించి దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఆ పట్టణం చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పని బట్టి దానికి పట్టబోయే దుర్గతి ఏంటో ప్రభుగా అర్థమైపోయింది, ప్రభుకు ముందే తెలిసిపోయింది.
అందుకే ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దాన్ని చూసి అది అనుభవించబోతున్న ఘోరమైన శ్రమ, అది చూసినట్లయితే నాశనం చేయబడే విధానమైనటువంటి దాన్ని చూసి దాని విషయమై ఆయన ఏడ్చి అంటూ ఆయన కనుక చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, నేను ఎన్నో అవకాశాలు నేను ఇచ్చా, అయితే నువ్వేం చేసావు? ప్రభు నిన్ను దర్శించినటువంటి కాలమున నీవు ఎరగక ఉంటివి. ప్రభు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగక ఉంటివి. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న చాలా మంది బికాస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్, వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని బట్టి మాట్లాడేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తుంది. పాస్టర్ గారు నేను కూడా మారాలనుకుంటున్నాను, అయితే ప్రభు నాతో మాట్లాడితేనే మారుతా. దేవుణ్ణి నాతో మాట్లాడమనండి, దేవుణ్ణి నాకు కనబడమనండి, దేవుడు నాకు కనబడమనండి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అధిక చూస్తే సృష్టిలో ఉన్నటువంటి కొన్ని అధిక చూస్తే పరమాణువులు మనం చూడాలంటే వి నీడ్, మనకేం కావాలా? భూతద్దం కావాలి కొన్ని చూడాలంటే. ఎందుకంటే ఈ కన్ను దాన్ని చూడలేదు. మరి కొన్నిటిని చూడాలంటే గ్యాలక్సీ నక్షత్ర మండలాన్ని మనం చూడాలంటే మనకున్న ఈ చూపు సరిపోదు. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లెన్సులతో కూడినటువంటి పెద్దదైనటువంటి కెమెరా మనకోటి కావాలనే మాట తెలియజేస్తున్నాం. లోకంలో సృష్టిలో ఉన్న వీటిని చూస్తానికే మన వల్ల కాటల్లా. దేవుని చూడగలిగిన పరిస్థితులు ఉంటున్నామా? దేవుని చూడాలంటే ఖచ్చితంగా చూడగలం. అతి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ చూడగలిగినటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నవా లేదా? వెన్నెక్కడి నుంచి వచ్చిందండి? పాలలో నుంచైనా పాలు 1 లీటర్ తీసుకొచ్చి నాకు వెన్న చూపించు దీనిలో అంటే, వెన్న చూపించు దీనిలో అంటే వస్తుందా? పాలు మరిగించబడాల. మరిగింపబడినటువంటి పాలకు తోడు వేయబడాలి, అరాల. తర్వాత ఏం చేయాలా? తోడేయాలి. ఆరాలని నేను చెప్పేవాడు కదా, ఓహో ఇంట్లో పాలు మొత్తం పాస్టర్ గారు కాస్తారేమో అనుకుంటారో చెప్పలేదు తల్లి. కాబట్టి అవి దేవసాయం కాదు చేస్తాడు, నా వల్ల కాదు. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆర్థిక కనుక చూసినట్లయితే అవి ఏం చేయాలా? మరిగింపబడాలా, తదుపరి చల్లార్చబడాలా, దానికి తోడు వేయబడాలా, అది పెరుగుగా అదిగా రూపాంతరం చెందాలా, ఆ పెరుగు చిలకరింపబడాలా, చిలకరింపబడిన తర్వాత దానిలో వెన్న రావాలా, వెన్న మరలా పొయ్యి మీదకి ఎక్కాలా, అది కరగబడాలా. ఆ తర్వాత ఇందాక నెయ్యి నుంచి వచ్చి దాని కనుక అవ్వాలి ఏమన్నా పాలల్లో ఉంచండి అన్నాం. ఈ పాలు ఎంత ప్రాసెసింగ్ ఉందో చూడండి. అలాగే దేవుడిని చూస్తూ కూడా అంత సామాన్యమైనటువంటి పని కానే కాదు అనేటువంటి వాచను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈయన అంటాడు కదా, ప్రభు నిన్ను దర్శించిన కాలమున. అంటే మనం కూడా అంటాం, మమ్మల్ని ఎప్పుడు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారండి మీరు, మాతో ఎప్పుడు మాట్లాడారండి మీరు అంటే, ఆయన అంటాడు వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, స్వప్నముల ద్వారా నేను దర్శిస్తా ఉన్నాడు, దర్శనముల ద్వారా దర్శిస్తా ఉన్నాడు, ఆయా ప్రవచనముల ద్వారా నిన్ను దర్శిస్తా ఉన్నాడు. ఆయన దర్శిస్తా ఉంటుంటే మనమేమో సోమరులం అయిపోయి అబ్బాయి ఇది ప్రభు పిలుపు కాదులని చెప్పని పడుకుంటున్నాం. సమయాలు అనగానే ఆయన ఎందుకు వచ్చింది తెప్పలని ఇంకాస్త దుప్పటి బిగదన్నాడా, ఉలిక్కిపడి లేచాడు. చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. అలా మన జీవితాలు ఉన్నారండి. ఈ దినాన్ని కనుక చూస్తే ప్రభు అయినటువంటి దేవుడు ఆయన మందిరావడంలో కూర్చున్నటువంటి మనందరికీ, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి మనందరికీ ఒక్క అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, నేను మీకు కీడు చేయక నేను మిమ్మును మీ కుటుంబములను దీవించు నిమిత్తమే మీ మార్గములను మీ క్రియలను యథార్థముగా చక్కపరుచుకునండి, అందునిమిత్తమే మీ చెడుతనమును విసర్జించుడి, నా మాటకు లోబడి ఉండండి అనేటువంటి మాట తెలియజేయచుండగా ప్రియులారా, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. జస్ట్ వీ హ్యావ్ టు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు దేవునికి మనము లోబడాలి అని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. అంతేగాని చెడును జరిగించడానికి ఆతురపడకూడదు. ఈ దినం మనం చదువుకున్నటువంటి లూకాసు సువార్త 9వ అధ్యాయము 55వ వచనంలో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, అక్కడ కొంతమంది వీళ్ళని రానివ్వల శిష్యుల్ని. అప్పుడు శిష్యులు అన్నారు, బోధకుడా నువ్వు అను. ఏం చేస్తారు నువ్వు అంటే, ఏమన్నారు 55లో? నువ్వు అని చాలు,
నువ్వు అంటే ఏం చేస్తారా మీరు అంటుంటే వీళ్ళు ఏమన్నారు, ఆకాశం నుండి అగ్నిని దించి వీళ్ళందరినీ నాశనం చేయవా, వీళ్ళందరినీ నాశనం చేయవా అంటే వీళ్ళకి శక్తులు ఇచ్చింది, అధికారం ఇచ్చింది వీళ్ళని నాశనం చేయటానికా? నాశనం చేయటం అయితే ఆయన ఇక్కడ దాకా రావటం ఎందుకండి? పైనుండే ఉఫ్ అన్నాడు అనుకో, మొత్తం ఎగిరిపోవటమే. జలప్రలయం 40 దినములు 40 అదిగా పగళ్ళు రాత్రులు వచ్చి ఉండగా మొత్తం అయిపోయింది. అవునా కదా? ఆయన కిందకి రావాల్సిన పని లేదు నాశనం చేయటానికి. ఆయన రక్షించడానికి వచ్చాడు, మనల్ని ఆయనతో సమాధానపరుచుకోవటానికి వచ్చాడు, మనకు సంతోషం అనేటువంటి దానికి ఇవ్వడానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మర్చిపోయి శిష్యులు ఏమన్నాడు, నాశనం చేయమను అను, ఆకాశం అగ్ని దించుతా అన్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చెడు చేయటానికి కాదండి మనం ఉంది లోకంలో, మంచి చేయటానికి. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇది మికిలి అనుకూల సమయం. మనలను మన కుటుంబాలను సరి చేసుకోవడానికి ఇది రక్షణ దినం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన జీవితాలు రూపాంతరీకరించే పరమ కుమ్మరి అయినటువంటి దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం. అదే కదా చార్లెస్ కిన్సింగర్ మాస్టర్ అంటాడు, కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతి దారి అని అంటాడు కదా. పనికి రాని పాత్రని పారేద్ది నాదా ప్లీజ్ 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 అయ్యా. మన పనికి మాలిన వాళ్ళ కోసం బతికిలు ఆడతాం. భోజనం అవగానే ప్లేట్ ముందు పెట్టుకుని, మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకొక మొక్క. ఇలారా ఉన్నతమైనటువంటి వాటి కోసం బతిలాడ, ఉన్నతమైనటువంటి వాటి కోసం కనుక చూసినట్లయితే మనం ఆయన సన్నిధిలో అదిగా కూర్చుని ఓపికతో ఎదురు చూడం. కాబట్టి దేనికోసం మనం బ్రతిలాడాలా, దేనికోసం మనం తగ్గించుకోవాలా, దేనికోసం మనం ముందు సాగాలనేటువంటి తెలుసుకుందాం. మన క్రియలను మన మార్గాలను తప్పుగా కనుకుంటే ఖచ్చితంగా సరి చేసుకుందాం. ఆయన కృప పొందుదాం, మన చేయి ఆయన చేతికి అందిద్దాం. ఆయన మనల్ని నడిపించుచుండగా ఆయన పరిశుద్ధ మార్గంలో యేసుతో టీవీగా పోదాం, సంతోషిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అట్టి ధన్యతన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.